హాయ్, వెల్కమ్ బ్యాక్ టు luckyaachi. ఇవి చూసారు కదా, ఇది వచ్చేసి మనకి వాల్ డెకర్ అండి. నేను ఇది కూడా మీషోలోనే బుక్ చేశాను. మీరు అనుకుంటున్నట్టు ఈ వాల్ డెకర్ బుక్ చేసినంత మాత్రాన దీనికోసం మీరు మేకులు అవి కొట్టాల్సిన పని లేదు. నేను 2-in-1 టేప్ ఉంటుంది కదా, అంటే అటు ఇటు అంటుతుంది కదా, ఆ 2-in-1 టేప్తోనే అంటించేశాను. చూడండి, చూపిస్తాను. అయ్యో, ఇది ఉంది కదా, ఇది నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ 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 2-in-1 టేప్తో అంటించేశాను. అండ్ ఈ బుద్ధ విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని అలా పెట్టేశాను. ఇది వచ్చేస్తుంది, మళ్ళీ మనం పెట్టుకోవాలన్నమాట. ఇది చూసారా, ఇలా లాగితే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ మనం పెట్టేసుకోవచ్చు. బట్ 2-in-1 టేప్ కదా, లాస్ట్లో తీస్తే పెయింటింగ్ ఊడిపోద్ది అనుకున్న వాళ్ళు మేక్ కొట్టేసుకోవచ్చు. కొంచెం టైట్గా పెట్టేసి మన బుద్ధ విగ్రహాన్ని అలా పెట్టేయచ్చు. ఇంకా మొత్తం అన్నీ అలానే ఉంటాయి. ఇగో చూడండి, అవి తీస్తే వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో బుక్ చేశాను. బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీరు కూడా వాల్ డెకర్ కోసం ఒకవేళ ఆలోచిస్తే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దూరం నుంచి కూడా చూపిస్తా చూడండి, మొత్తం మా వాల్కి అంతటికి. ఇగోండి, నేను దేవుడు రూమ్ పక్కన ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈ వాల్ కొంచెం ఖాళీగా ఉంది, ఏం పెట్టాలి అనుకుంటుంటే నాకు అనిపించింది ఇది కొనుక్కొని ఇలా గోడని పాడు చేయకూడదు అనుకున్నాను. అందుకనే నేను 2-in-1 టేప్తో అంటించేశాను. సో ఈ 2-in-1 టేప్ తీసిన తర్వాత చిన్న పెయింట్స్ అయితే వచ్చేస్తే ఒకవేళ మళ్ళీ వేసుకోవచ్చు. కానీ పెయింట్స్ అయితే రావు, ఎందుకంటే మనం జస్ట్ ఇది లైట్ వెయిట్ కాబట్టి ఇది మనకి మంచిగా గోడకు అంటుకుంది. సో మీషోలోని వాల్ డెకర్ అని సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తాయి. ఇంకా మీరు వాల్ డెకర్ కోసం షెల్ఫ్లోని డెకరేషన్ ఐటమ్స్ కోసం ఒకవేళ చూస్తూ ఉంటే, ఎలాంటివి కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటే నా ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. అండ్ హోమ్ రెమెడీస్ ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, అలా కొన్ని వ్లాగ్స్ అన్నీ చేశాను. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి డెకరేటివ్ ఐటమ్స్ అన్బాక్సింగ్ రివ్యూస్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.